హాయ్ 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 చాలా రోజులైంది మనం మన బిగ్ బాస్ తెలుగు గురించి మాట్లాడుకొని మళ్ళీ బిగ్ బాస్ తెలుగుకి సన్నాహాలు అయితే రెడీ అవుతున్నాయని అందరూ చూస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ నాగార్జున గారు కూడా ఇచ్చారు. అగ్నిపరీక్ష మళ్ళీ అగ్నిపరీక్ష అనే ద్వారా మళ్ళీ ఫిల్టరింగ్ చేసి లాస్ట్ టైం లాగే ఒక కామనర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేదంటే కామన్ పీపుల్ అవ్వచ్చు, వాళ్ళని పిక్ చేసే కార్యక్రమం అయితే మళ్ళీ అగ్నిపరీక్ష ద్వారా అనేది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ టైం 9లో, బిగ్ బాస్ 9 తెలుగులో. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అగ్నిపరీక్ష ద్వారా కొంతమందిని హైర్ చేసుకునే పిక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం అయితే ఈ ఈ మొన్న 12వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అయితే మనకు టైం ఇచ్చారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కామనర్స్ వాళ్ళు ఒక బైట్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, కొంచెం ఇన్నోవేటివ్గా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా వీడియో మేకింగ్ చేసి ఒక లింక్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. ఆ లింక్కి అందరూ కూడా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో యాస్పిరెంట్స్ వాళ్ళందరూ కూడా సెండ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, క్రైటీరియా ఏంటి, ఎలా ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంటి, అంటే 18 ఏళ్ల పైబడిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలనేది ఒక క్లాజ్ ఉంది. ఇంకా అక్కడ నుంచి ఎంతైనా ఏజ్ ఉండొచ్చు. అలాగే తర్వాత ఇదే ఏ వెబ్సైట్కి పంపించాలి, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుద్దని అయితే అనుకుంటున్నాను. అలాగే బిగ్ బాస్ ఏదైతే 10 ఉందో దానికి మీతో పాటు నేను కూడా అప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బిగ్ బాస్ 1 నుంచి కూడా నేను రివ్యూస్ చెప్పలేదు, కానీ రివ్యూస్ చెప్పడం అయితే బిగ్ బాస్ 9 తెలుగు నుండి స్టార్ట్ చేశాను. బట్ ఏదైతే నేను అనుకునేవాడినో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని, అలాగే విన్నర్స్ ఎవరైతే అనుకునేవాడినో ప్రతి వీక్ వాళ్ళందరూ కూడా ఈ వీక్ అదే మన ఈ బిగ్ బాస్ 1 నుంచి కూడా శివబాలాజీ గారు కప్పు కొట్టినప్పటి నుంచి కూడా నేను ఫాలో అయింది, నేను అనుకున్నది అక్కడ జరిగింది. జడ్జిమెంట్ కానీ, పీపుల్ ఓటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సమ్ టైమ్ నాకు కూడా ఏమనిపిస్తుందంటే నేను కరెక్ట్గా నేను కూడా ఓటింగ్ జనాలు అనుకునేదే నేను అనుకుంటున్నాను, అలాగే నేను అనుకునేదే జనాలు కూడా థింక్ చేస్తున్నారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగే ఉన్నది ఉన్నట్టుగా నేను నా వీడియోలు కానీ మీరు వెనకాల చూసినట్లయితే బిగ్ బాస్ 9 తెలుగులో యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏదైతే చెప్పానో తనూజ గెలవదు అని చెప్పాను. ఖచ్చితంగా తనూజ గెలవలేదు. అలాగే ఎవరైతే గెలుస్తారు అని చెప్పానో వాళ్ళే గెలిచారు. అలాగే రివ్యూస్ కూడా మీరు చూడండి. ఖచ్చితంగా 100% నేను ఉన్నది ఉన్నట్టే చెప్పాను తప్ప ఎక్కడ కూడా ఫేవరెటిజం చూపించలేదని నా ఫీలింగ్. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు టైంలో నా ఛానల్ ఫాలో అవుతారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. లింక్ కానీ, క్రైటీరియా అన్నీ పెడతాను, క్లాజెస్. దయచేసి ఇది చదివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేయడం అయితే మర్చిపోదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.